ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణ అంతర్గత సుందరకాండ మనం చెప్పుకోవడం ప్రారంభించాం. ఈ సుందరకాండకు ముందు మాటగా మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఈ సుందరకాండ పారాయణ రూపంలో గనక చేస్తే మనం విశేష కార్యసిద్ధి మంత్రాలు అని ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అంటే ఏదైనా ఒక పని గనక మనకు అవ్వాలి అంటే ఆ పని ఈ కార్యసిద్ధి మంత్రాలతో ప్రతి శ్లోకానికి ఈ కార్యసిద్ధి మంత్రాలలో ఒక శ్లోకాన్ని కలుపుకుంటూ చేస్తే అది మరింత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. అలాంటి దానిలో మొదటి శ్లోకం నిన్న మనం చెప్పుకున్నాం. ఒకసారి గురు పరంపరకు నమస్కారం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పరాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. నిన్నటి శ్లోకాన్ని మరి ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది మీరు ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన శ్లోకం. ఏ రోజు కూడా మరచిపోకుండా మనం ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఈ శ్లోకాన్ని చెప్పుకోమని చెప్పారు పెద్దలు. ఆపదాం అపహర్తారం, మనకు కలిగేటువంటి ఆపదలని తాను ముందు ఉండి తొలగించేవారు. దాతారం సర్వసంపదాం, అలాంటి రాముడు ఆపదలనే తొలగిస్తాడా అంటే సంపదల్ని కూడా మనకు అందిస్తాడు. లోకాభిరామం శ్రీరామం, అలాంటి లోకాభిరాముడైనటువంటి ఆ శ్రీరామునకు భూయో భూయో నమామ్యహం, మరల మరల నేను నమస్కారం చేస్తాను అని మొదటి శ్లోకానికి అర్థం. రెండవది ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చా ప్రతిద్వంద్వ శరైనం జహే రావణిం. ఈ శ్లోకం రామాయణంలో యుద్ధకాండలో లక్ష్మణస్వామి చేత చెప్పబడింది. లక్ష్మణస్వామి చేత రామాయణంలో చెప్పబడింది. ఎందుకు అంటే రావణి అన్న మాటకు అర్థం రావణాసురుని యొక్క కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు లేక మేఘనాథుడు. ఈతన్ని సంహరించడానికి లక్ష్మణస్వామి నికుంభిల అనేటువంటి ప్రదేశానికి వెళ్తాడు. ఎన్నో దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాడు లక్ష్మణుడు. ఎంతకీ ఆ రావణాసురుడు యొక్క కొడుకైన ఇంద్రజిత్తు చనిపోడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒట్టు పెట్టుకుంటాడు. మనందరం కూడా ఒట్టు పెడతాను చూడండి, నేను అలా అనలేదు, కావాలంటే దేవుడి దగ్గర దీపం ఆర్పేస్తాను అంటే దేవుడి దగ్గర దీపం వీడారిపోయింది దేనికి చెప్పండి. అలాగా ఈయన కూడా ఒట్టు పెడతాడు. ఏమని ఒట్టు పెట్టాడయ్యా అంటే ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. రాముడే గనక ధర్మాత్ముడు అయితే, సత్యవాక్ పరిపాలకుడు అయితే, పౌరుషే చా ప్రతిద్వంద్వ, పౌరుషంలో ఆయనంత వాడు ఇంకొకడు లేడు అని అనిపించుకున్నట్లయితే, శరైనం జహిరావణి, ఈ నేను వదిలిపెట్టేటువంటి ఈ బాణం
ఆ రావణాసురుడు యొక్క కొడుకుని సంహరించాలి అని ఒట్టు పెట్టి వదులుతారు. అలా వదిలిన బాణం తగిలి ఇంద్రజిత్తు చనిపోతాడు. అప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం. తర్వాత తదున్నసం పాండురదంతమహూవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధిప తుల్యదర్శనం. ఈ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సుందరకాండలో వస్తుంది. ఇది ఆంజనేయ స్వామి వారి నోట ఈ శ్లోకం వస్తుంది. ఎప్పటికీ సీతాదేవి కనబడతాయండి. ఎప్పటికీ కనబడకపోతే ఒక గోడ మీద కూర్చుని ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ సీతాదేవి ఎప్పటికి నాకు కనబడుతుందో అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ చెప్తారు ఈ శ్లోకాన్ని. సీతాదేవి ఎలా ఉంటుందో ఈ శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. తదున్నసం, అందమైనటువంటి ముక్కు వంపు కలిగినటువంటిది. సింహాచలం సొంతంగా మీరు ఎప్పుడన్నా చూసారా? అది పైన సన్నగా ఉండి పువ్వు కింద భాగానికి వచ్చేప్పటికి రౌండ్ షేప్ లో వస్తుంది, ఓవెల్ షేప్ లో. అలాంటి అందమైనటువంటి ముక్కు కలిగినటువంటి సీతాదేవి. పాండురదంతం, తెల్లని పలువరసలు కలిగినటువంటి సీతాదేవి. అవ్రణం, ఒక్క ఘాటు కూడా లేనటువంటి, అంటే అత్యంత సుకుమారవంతమైనటువంటి శరీరం కలిగినటువంటి సీతాదేవి. శుచిస్మితం, ఎప్పుడూ కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండేటువంటి పెదాలు కలిగినటువంటి సీతాదేవి. పద్మ పలాశ లోచనం, విరిసిన చెట్టు అంటారు దీన్నే మనం కోడి పుంజుల చెట్టు అంటాం. పువ్వులు కోడిపుంజి పువ్వులు వస్తాయి, తోక ఎలా ఉంటుందో కోడిపుంజికి అలాంటి చెట్టు. ఆ రంగులో ఉండేటువంటి దాన్ని విరిసిన పువ్వు అంటారు తెలుగులో. అలాగే పలాశము అని మనకి సంస్కృతంలో అంటారు. పద్మము, తామర రేకుల్లాగా కోడిపుంజి తోక ఉన్నటువంటి పువ్వులు ఏమున్నాయో అలాంటి రంగులతో ఉండేటువంటి, అంటే ఎరుపు రంగు జీరలు ఈ కళ్ళకి, అంటే తెల్ల కంటి పాపలో ఎరుపు జీరలు ఉండడం అది అద్భుతమైనటువంటి సౌందర్య లక్షణాలలో ఒకటి. అలాంటి ఎరుపు జీరలు కలిగినటువంటి సీతాదేవి. ఇదే ఎరుపు జీరలు సీతామ్మవారు రాముడు ఎలా ఉంటాడో చెప్పవయ్యా అని అడిగితే ఆంజనేయ స్వామి వర్ణించిన వర్ణనలో కూడా ఇదే వర్ణన వస్తుంది. అలాంటి తదార్యావదనం, అలాంటి ఆర్యా మహాదేవి అయినటువంటి సీతాదేవి యొక్క వదనం, ముఖాన్ని కదాన్వహం ద్రక్ష్యే, ఎప్పటికి చూస్తాను కదా అని చెప్పుకుంటూ ఆవిడ ఇంకా ఎలా ఉంటారయ్యా అంటే ప్రసన్న తారాధిప తుల్య దర్శనం. నిండు పున్నమి నాడు చంద్రుడు ఎంతటి అందంగా ఉంటాడో అంతటి ప్రసన్నత్వంతో ఉండేటువంటి ఆ సీతామహాదేవిని నేను ఎప్పటికి చూస్తాను కదా అని బాధపడతారు ఆంజనేయ స్వామి. తర్వాత రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమా భో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. ఇది కూడా యుద్ధకాండలో మునులందరూ కలిపి చెప్పుకుంటారు. రామభద్ర, మహేశ్వాస, విశాలమైనటువంటి యుగభుజాలు కలిగినటువంటి వాడ, రఘువీర, రఘువంశంలో పుట్టినటువంటి ఓ మహావీరుడా, నృపోత్తమ, ఓ రాజాధిరాజ, దశాస్యాంతక, ఆ దశాస్యుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడా, అస్మాకం రక్షాం దేహి శ్రేయంచతే, మమ్మల్ని కరుణించవయ్యా, మా పిల్లా పాపల్ని సక్రమంగా ఉంచవయ్యా అని రాముల వారిని వేడుకుంటారు ఆయన. తర్వాత సుప్రసన్న శాంతమనా సత్యసంధో జితేంద్రియ ధర్మజ్ఞో నయసారజ్ఞో రాజా దాశరథిర్జయీ. సుప్రసన్నుడు అంటే ఎప్పుడూ కూడా ప్రసన్న ముఖంతో ఉండేవారు. రాముల వారికి జాతక్రోధుడు అని పేరు. సామాన్యంగా నాపోటిగాడి కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది.
కానీ రాముల వారు తెచ్చి పెట్టుకునేవారట కోపాన్ని ప్రత్యేకంగా. స్వతహాగా పుట్టుకతో కోపం రాముడికి లేదు మనందరిలాగా. రాముడు ఏదన్నా అవసరమైతేనే కోపం తెచ్చేవారట. అలాగా సుప్రసన్న, ప్రసన్నమైనటువంటి ముఖమండలం కలవాడు, శాంతమనా, ఎప్పుడూ కూడా స్వస్థ చిత్తంతో ఉండేవాడు, సత్యసంధో, మాటకి తప్పేవారు కాదు. అరణ్యకాండలో ఒకసారి మహామునులందరూ కూడా వచ్చి, ఓ మహానుభావ, రాక్షసులందరూ కూడా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారయ్యా, వారి నుంచి మాకు రక్షణ కల్పించవయ్యా అని అడిగితే, తప్పకుండా మీకు నేను రక్షణ కల్పిస్తాను అని అంటారు రాముడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి అంటుంది, అసలు ఆ రాక్షసులతో మనకేమన్నా వైరం ఉందా? మీరు ఎందుకు అలా వాళ్ళకి మాట ఇచ్చారు? వాళ్ళ మానాన వాళ్లే వెళ్ళిపోతారు ఆ రాక్షసులు, మనకెందుకు మధ్యలో గొడవ అని ఒక ఆడది ఎలా భావిస్తుందో, భర్త కష్టాల్లో పడిపోతాడేమో అని అలా సీతమ్మవారు అంటే, అప్పుడు రాముల వారు అంటారు, ఓ సీత, రాముడు సత్యాన్ని తింటాడు, సత్యాన్ని తాగుతాడు, సత్యాన్ని ధరిస్తాడు. అందువల్ల సత్యమే రాముడి యొక్క జీవితం. ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళని వదిలిపెట్టేస్తాను అంటాడు ఆయన. అంటే సీత కన్నా రాముడికి సత్యం మీద నిలబడ్డం అంటేనే ఇష్టం. అందుకనే సత్యసంధో జితేంద్రియ, ఇంద్రియాలన్నీ కూడా తన యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వాడు రాముడు. ధర్మజ్ఞో, ధర్మాన్ని తెలిసిన వాడు, ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి ఆ వెంట్రుక వాసి తేడా తెలిసినవాడు. నయసారజ్ఞం, అందంగా పద్ధతిగా మాట్లాడడం నేర్చినవాడు. అలాంటి రాజైనటువంటి దాశరథి రాముడికి జయం కలుగ్గాక అని. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సంభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః. ఈ శ్లోకం మళ్ళా సుందరకాండలోనే వస్తుంది. అన్ని లోకాలని కూడా సంహరించడానికి, బూడిద చేయడానికి, తిరిగి మరలా సృష్టింప చేయడానికి కూడా రాముడు సమర్థుడు అని చెప్తారు. తర్వాత సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఈ శ్లోకం యుద్ధకాండలో విభీషణుడు వారు రావణాసురుడు బయటికి గెంటేస్తే, ఈ సముద్ర పొట్టమట ఆకాశంలో తన యొక్క నలుగురు మంత్రులతో సహా నిలబడి, ఓ రామచంద్ర, నిన్ను నేను శరణు కోరుతున్నాను అంటాడు ఆయన. అప్పుడు సుగ్రీవుడు, ఈ వచ్చినవాడు ఎవడు అంటాడు ఆంజనేయ స్వామితో. ఆంజనేయ స్వామి అంటారు, ఈ వచ్చినవాడు ఆ రావణాసురుడు యొక్క రెండవ తమ్ముడైనటువంటి విభీషణుడు అన్న వెంటనే సుగ్రీవుడు అంటాడు, శత్రువు యొక్క తమ్ముడు మనకు కూడా శత్రువే, వీడికి రక్షణ ఏమిటి అంటాడు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, ఓ రామ, మీరు రక్షణ ఇవ్వకండి, మన దగ్గర ఆనుపానులు తెలుసుకోవడం కోసం ఆ రావణాసురుడే తమ్ముడిని పంపించి ఉంటాడు అని అంటాడు. అప్పుడు రాముడు వారు చెప్పినటువంటి శ్లోకం ఇది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే. తనంత తానుగా ఎవడైనా నా దగ్గరకు వచ్చి నేను నీవాడను అని ఎవరైతే నన్ను యాచిస్తారో, అభయం సర్వభూతేభ్యో, వాడికి ఈ సమస్త చరాచర ప్రపంచం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభయాన్ని ఇస్తాను. దదామి ఏతద్వ్రతం మమ, ఇది నేను వ్రతంగా తీసుకున్నాను ఈ విషయాన్ని. వ్రతము అన్న మాటకి అర్థం చచ్చేంత వరకు పాటించేదని అర్థం. మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం, కేదారేశ్వర వ్రతం చేస్తాం, త్రిమూర్తుల వ్రతం చేస్తాం, వరలక్ష్మి వ్రతం చేస్తాం. ఇవన్నీ ప్రాణం ఉన్నంత వరకు పాటించవలసినవి. మామూలుగా చేసే పూజలు ఉంటాయి, అవి ఇవాళ చేయొచ్చు, రేపు మానేయచ్చు. ఇవేవి మానడానికి లేదు.
ఇప్పుడు రాముడు ఏమన్నాడు? దదామి ఏతత్ వ్రతం మమ, వాడికి అన్నింటి నుంచి కూడా అభయాన్ని ఇస్తానన్నది నా యొక్క వ్రతం. రాముడు ఎవరు? ఏకపత్ని వ్రతుడు అని కదా మనం చెప్పుకుంటాం. వాళ్ళ నాయన గారికి 368 మంది భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి కాకుండా. వీళ్ళు రాణులు, మహారాణులు. అంటే ఇదేదో వేలం వెర్రిగా పెళ్లి చేసుకోవడం కాదండి. ఆయన ఒక రాజ్యాన్ని గెలిచారనుకోండి దశరథుడు, ఆ రాజు తన యొక్క కూతుర్ని ఇచ్చి రాజ్యాన్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు. అలాగా ఆ తండ్రి అంతమంది భార్యలని వివాహం చేసుకున్న కాలంలో అవకాశం ఉండి కూడా రామభద్రుడు తాను ఒక స్త్రీకి మాత్రమే అని నిలబడ్డం ఉంటుంది చూసారా, ఇది చాలా గొప్పది. అది వ్రతం. ఏకపత్ని వ్రతుణ్ణి అంటారు. ఏకపతి వ్రతను అని సీతామ్మవారు మళ్ళా సుందరకాండలో ముందు ముందు చెప్తారు. అన్యులెవరిని కూడా నేను చూడను, ఎడం చెయ్యి కూడా ఎడం కాలుతో కూడా తాకనని చెప్తారు రావణాసురుడు. ఇది తర్వాత ఇంద్రకర్మా మహేంద్రస్త్వం పద్మనాభోరణాంతకృత్ శరణ్యం శరణం చ త్వాం ఆహుర్ దివ్యా మహర్షయః. ఆ రాముడు అన్నింటిలోనూ గొప్పవాడు అన్న విషయాన్ని ఎరిగినటువంటి మహానుభావులైనటువంటి మహర్షులందరూ కూడా అతడికి వచ్చి తమంత తాముగా మేము నిన్ను శరణ కోరుతున్నాము, మా ఋషి మండలిని అంతటినీ కూడా ఆ రాక్షసుల బారి నుంచి రక్షించవయ్యా అని వేడుకుంటారు. ఇంకా ప్రారంభించినటువంటి కార్యం మనకు సఫలం అవ్వాలి అంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రామచంద్రమూర్తి వారికి నమస్కారం, లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం, సీతామ్మవారితో కూడినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం, అలాగే రుద్రుడికి నమస్కారం, ఇంద్రుడికి నమస్కారం, వాయుదేవుడికి నమస్కారం, అలాగే చంద్రుడికి నమస్కారం, మరుత్తులకి నమస్కారం, అలాగే సూర్యుడికి నమస్కారం అని వీళ్ళందరికీ నమస్కారం చెప్పుకుని, ఇది కూడా ఈ సుందరకాండలోనే ఇందాక ఆంజనేయ స్వామి వారు ఒక గోడ మీద కూర్చుని ఆ సీతాదేవి నాకు ఇంకా కనబడటం లేదే అని బాధపడ్డాడు అనుకున్నాం. అప్పుడు చెప్పుకుని మళ్ళీ బయలుదేరతాడు ఆయన, అప్పుడు సీతాదేవి కనబడుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సుందరకాండకు మనం మొదటి శ్లోకంలోకి వస్తున్నాం. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణా చరితే పథి. రావణనీతాయాః సీతాయాః, రావణాసురుడి చేత తీసుకొని రాబడినటువంటి ఆ సీతాదేవిని శత్రుకర్షణ, శత్రువుల్ని సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి ఈయేష పదం అన్వేష్టం, తాను బయలుదేరి వెళ్తున్నాడు. ఏ స్థాయిలో వెళ్తున్నాడు? చారణ చరితే పతి. చారణులు ఏ స్థాయిలో అయితే ఉంటారో ఆ స్థాయికి వెళ్తున్నారు. ఇప్పుడు స్పియర్స్ అన్న మాట ఇంగ్లీష్ లో విన్నారా? స్ట్రాటోస్పియర్, అయనోస్పియర్, క్రోమోస్పియర్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు మేఘాల కింద నుంచి వెళ్తాయి, మేఘాలు దాటి వెళ్ళవు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా కానీ లేకపోతే లుఫ్తాన్సా కానీ పాన్ అమెరికన్ కానీ, ఇవన్నీ కూడా జెట్ ప్లేన్స్, ఇవన్నీ కూడా మేఘమండలాల పైనుంచి వెళ్తాయి. మేఘమండలం పైనుంచి వెళ్తున్నాయంటే 10 కిలోమీటర్ల పైకి వెళ్తాయి. ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే దేశంలో తిరిగే విమానాలన్నీ కూడా
5 మైళ్ళ ఎత్తుకి వెళ్తాయి, అంతకు మించి వెళ్ళవు, 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ చారణలు అనేటువంటి వాళ్ళు 10 మైళ్ళ ఎత్తులో ఉంటారట. వీళ్ళని మన వాళ్ళు తథాస్తు దేవతలు అంటారు. చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడన్నాను కొంచెం ఇబ్బందికరమైన మాటలంటే ఒరే అలా అనుకురా, తథాస్తు దేవతలు ఉంటారు అన్న మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? అంటే వాళ్ళ ప్రతిదానికి కూడా సరే అలాగే ఒగ్గాక అని చెప్తారు వాళ్ళు. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం కోసం మన పెద్దలు వాళ్ళని చూపించి ఇంకో బూచాడు చెట్టుకొమ్మ మీద ఉన్నాడు ఎత్తుకుపోతాడని చెప్పి చిన్నప్పుడు పిల్లలు మనకు అన్నం పెట్టేశారు కదా. అలాగా ఈ చారణులు ఆ ప్రదేశంలో ఉంటారట. అలా వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడి నుంచి వెళ్ళడానికి సర్వసంసిద్ధుడై ఉన్నాడట ఆంజనేయ స్వామి వారు. ఇలా ఆయన్ని ఎవరు సంసిద్ధం చేశారో ఇవన్నీ కూడా ఒకసారి రేపటి రోజున మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బయలుదేరి వెళ్ళడానికి తగినటువంటి సందర్భాన్ని. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.